నెల్లూరు అదే రకంగా వర్ధనపేట చూసుకొని మీ దగ్గరకు రావడం జరిగింది. వర్ధనపేటలో ఉన్నప్పుడు ఒక అర్ధగంట అయింది అన్నకి చెప్పి, అన్న నేను వస్తున్నాను మీరు రాగలుగుతారా అంటే, అన్న అంతా కార్యకర్తలు ఉండాలి కదా అని అంటే, పర్వాలేదు మీరు ఉండండి నేను కలిసిపోతాను అన్నాను. ఇంత వందలాది మంది అర్ధగంటలో వచ్చారు. అది మనస్ఫూర్తిగా మీ నాయకులు శ్రీహరి గారికి మీకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వర్ధనపేటలో నేను పెద్దగా ఆలోచించాల్సింది కానీ ఏదో ఈ గణపూర్లో నేను పెద్దగా ఆలోచించాల్సింది కానీ వ్యూహమో ప్రతివ్యూహమో చెప్పాల్సినంత అవసరం లేదు. అనుభవజ్ఞులు కురువృద్ధులు కడియం శ్రీహరి గారు ఉన్నారు. వారి అనుభవం ముందు మేమందరం పిల్ల పెంచగలం. అయితే ప్రధానంగా ఈ ప్రభుత్వం ఏవైతే పేదవాడి ప్రభుత్వం కావాలని రాష్ట్ర ప్రజలందరూ దీవెనలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ఏర్పడి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ గడిచిన 2 సంవత్సరాల్లో ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు, పేదవాడికి భరోసా, భద్రత, భుజము తట్టి కార్యక్రమాలు ఇచ్చిందో అవన్నీ అనేక పర్యాయాలు పెద్దలు మీ అందరి నోటీసులో పెట్టారు. కరెక్ట్ గా ఫిబ్రవరి 11వ తారీఖు నాడు పోలింగ్ ఉంది. ఇవాళ స్క్రూటినీ అయింది. మంచిగా ఒక నామినేషన్ కూడా విత్డ్రా కాకుండా మన గణపూర్లో అన్ని 18 డివిజన్లో వేసిన అందరి కూడా సక్సెస్ అయ్యి అని చెప్పారు. మనస్ఫూర్తిగా ఆ స్క్రూటినీ చేసిన అడ్వకేట్ గారితో మీరు చేయించుంటారు. వారికి అభినందిస్తున్నాను. ఏదైతే 2వ తారీఖు 3వ తారీఖు నాడు విత్డ్రాల్ అయిపోతే 3వ తారీఖు నుంచి ప్రచారం మొదలవుతుంది. ఈ ప్రచారం మొదలయ్యేటప్పుడు గురించి కూడా చాలా వివరంగా తెలిపారు. ఇందాక అన్నట్లు పిసిసి అధ్యక్షుల వారు కూడా ఇక్కడ 1-2 ఇష్యూస్ గురించి నా నోటీస్కి తీసుకొచ్చారు. గౌరవ అనుభవజ్ఞులు శ్రీహరి గారితో కూడా మాట్లాడాను. నా పక్షాన్ని కూడా సర్వే చేపిస్తున్నాను. ఇవాళ నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ సర్వే రిపోర్ట్ వస్తుంది. సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత శ్రీహరి అన్న నేను మాట్లాడి ఏదన్నా 1-6 అటు ఇటు ఉన్నా కూడా ఎవరైతే సర్వేలో మెరుగైన ఫలితాలు వస్తారో వాళ్ళకి టికెట్ ఇచ్చే దాంట్లో పార్టీ పక్షాన పిసిసి అధ్యక్షుల వారు కానీ ఎవరు ఎన్ని చెప్పినా కొత్త పాత అనేది ఇంపార్టెంట్ కాదు. గెలవగలిగే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ప్రజా ఆదరణ ఎవరికైతే ఉందో, ప్రజలు ఎవరినైతే ఆశీర్వదించి దీవిస్తారో అటువంటి వారిని ప్రజాక్షేత్రంలోకి పార్టీ రంగంలో దింపడం జరుగుతుంది. అటువంటి వారికి తప్పకుండా బీఫామ్ ఇవ్వడం కూడా జరుగుతుందని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నా. చివరిగా మీకు చెప్పదలుచుకున్నది ఒకటే, శ్రీహరి దగ్గర ఏదో 18 10 వస్తే మనకి 4 వస్తుంది అన్నది ముఖ్యం కాదు. శ్రీహరి దగ్గర 1-6 మిస్ అవ్వాలి తప్ప 1-6 భోజనం చేసేటప్పుడు మెతుకు దారిపోతుందో అలా దారిపోవాలి తప్ప 100% సీట్లు కాంగ్రెస్ పార్టీ ఖాతాలో జమ చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. కాబట్టి దయచేసి అనుభవజ్ఞులైన శ్రీహరన్న సూచనలు సలహాల మేరకు మీరు కరెక్ట్ గా నడుచుకుంటే గెలుపుకు సంబంధించిన దాంట్లో గెలవడం కూడా మామూలుగా ఉండదు, అద్భుతమైన ఫలితాలు వస్తాయని నేను పూర్తిగా విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా. ఇక్కడ ఇన్ఛార్జిగా నేను వచ్చినా కూడా పెద్దగా నేను ఇక్కడ బుర్ర పెట్టాల్సిన అవసరం లేదు. పెద్దగా వచ్చి నేను ఎన్నికల క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం లేదు. చేయాల్సిన కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. అవి ఏంటో మీకు తెలుసు. ఎక్కువ ఫోకస్ ఆడ పెడతాను తప్ప ఇక్కడ ఏదో చుట్టం చూపుగా వచ్చి ఒక 10 నిమిషాలు అలా వచ్చి వెళ్తే ఇక్కడ మంచి గ్రాండ్ సక్సెస్ గా చేయగలిగే సత్తా ఉన్న నాయకత్వం ఉంది. ప్రదర్శనాడుతున్నాడు కాబట్టి అంతా మంచి జరుగుతుంది. కాబట్టి గెలవగలిగే గుర్రాలే, గెలవగలిగే పంటపు పొద్దులే బెర్రలోకి తెంచడం జరుగుతుంది అని మరొకసారి మీ అందరికీ తెలుపుతూ మీ అందరి దగ్గర సమర్పిస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకి, చేతి గుర్తుకి. థ్యాంక్ యూ అన్న.
అందరికీ ధన్యవాదాలు. 5 నిమిషాల ముందు చెప్తే ఇంకా పెద్ద సంఖ్యలో వచ్చారు. మా కార్యకర్తలందరికీ పేరు నమస్కారాలు. అన్న జరగనా అన్న ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్